Jai Bhim, Jai Sferos. Good day to all. I'm Dr. KV Snehalata. కోవిడ్ వ్యాక్సిన్స్ గురించి చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. నా దగ్గర కామన్గా అడుగుతున్న కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈరోజు వాటి గురించి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. మెయిన్ అసలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా, దానివల్ల ఏం ఉపయోగం ఉంది అని అడుగుతున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనము 70 నుంచి 80% వ్యాధి బారిన పడకుండా ఉంటాము. ఒకవేళ వ్యాధి సోకినా కానీ తీవ్రమైన వ్యాధి రాకుండా ఉంటుంది. అలాగే కోవిడ్ వలన వచ్చే మరణాల రేటు కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే ఒక సమాజంలో 70 నుంచి 80% వ్యక్తులకి కనుక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ వ్యాక్సిన్ వల్ల కానీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినప్పుడు రిమైనింగ్ 20 to 30%కి ఒక ప్రొటెక్షన్ అనేది వస్తుంది. దీన్ని హెర్డ్ ఇమ్యూనిటీ అంటాము. దీని మీద ఇంకా స్టడీస్ రావాల్సి ఉంది, కానీ హెర్డ్ ఇమ్యూనిటీ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే అసలు ఇండియాలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ ఏంటి, వాటి మధ్య తేడా ఏంటి? ఇండియాలో మనకి ఇప్పుడు కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ అనే 2 రకాల వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. రెండిట్లో చూస్తే కోవాక్సిన్ 80.1% ఎఫికసీ అండ్ కోవిషీల్డ్ అనేది 70% ఎఫికసీ ఉంది. కాబట్టి పెద్ద గ్రాస్ చేంజ్ లేదు రెండిట్లోనూ. కాబట్టి రెండిట్లో ఏది తీసుకున్నా కానీ ఉత్తమమే. చాలామంది కోవాక్సిన్ కొంచెం ఎక్కువ ఎఫికసీ ఉంది కాబట్టి వెయిట్ చేసి అది ఉన్నప్పుడు తీసుకోవాలా అనేది అడుగుతున్నారు. కానీ అలా వెయిట్ చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితిలో కరెక్ట్ కాదు. ఖచ్చితంగా గవర్నమెంట్ ద్వారా మనకి ఏ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటే అది తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ తీసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే 2 వ్యాక్సిన్స్కి కూడా phase 3 ట్రయల్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. కాబట్టి ఎలాంటి భయాందోళన లేకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మనకు 2 వ్యాక్సిన్స్ కూడా ఐఎం అంటాము, 2 డోసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రామస్క్యులర్ ఐఎం అంటాము. ఐఎం ఇంట్రామస్క్యులర్ అంటే మజిల్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే 2వ డోస్ అనేది ఇంపార్టెంటా, ఒకటి తీసుకుంటే సరిపోతుందా అని కూడా చాలామంది అడుగుతున్నారు. కానీ 2nd డోస్ తీసుకోవడం అనేది మ్యాండేటరీ. ఫస్ట్ డోస్ అనేది మన ఇమ్యూనిటీని సెన్సిటైజ్ చేసి యాంటీబాడీస్ ప్రొడక్షన్ని ఇండ్యూస్ చేస్తే, 2nd డోస్ అనేది సెన్సిటైజ్ అయిన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి 2 డోసులు కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే 2 డోసుల మధ్య గ్యాప్ ఎంత ఉండాలి? గ్యాప్ అనేది జనరల్గా కోవాక్సిన్ 4 వారాల గ్యాప్తోని 2nd డోస్ ఇవ్వడం జరుగుతుంది. కోవిషీల్డ్ కూడా ఇనీషియల్గా 4 వారాల గ్యాప్తో ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 6 నుంచి 8 వారాల గ్యాప్ తర్వాత 2వ డోస్ తీసుకుంటే కనుక దాని ఎఫికసీ ఎక్కువగా ఉంటుంది అనేది చెప్తున్నారు. కాబట్టి కోవిషీల్డ్ 6 నుంచి 8 వారాల గ్యాప్ తర్వాత 2nd డోస్ తీసుకోవడం అనేది మంచిది. అలాగే 2 డోసులు ఒకే వ్యాక్సిన్ తీసుకోవాలా, ఒకటి కోవిషీల్డ్ ఒకటి కోవాక్సిన్ తీసుకోవచ్చా అనేది కూడా డౌట్ ఉన్నది. కానీ అందరూ కూడా 2 డోసులు ఒకే వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇమ్యూనిటీని ప్రొటెక్షన్ కలిగించే విషయంలో రెండిటి మెకానిజం ఆఫ్ యాక్షన్ అనేది వేరుగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఏ వ్యాక్సిన్ అయితే తీసుకున్నామో 2nd డోస్ కూడా అదే వ్యాక్సిన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అలాగే ఎల్డర్లీ పీపుల్ కానీ కొంతమంది వేరే వ్యాక్సిన్స్ జనరల్ ఫ్లూ డిసీజెస్కి సంబంధించిన న్యూమోకోకల్ కానీ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ కానీ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు కోవిడ్ వ్యాక్సిన్స్తో తీసుకోవచ్చా లేదా అనేది కూడా అడుగుతున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 2 వారాల సమయం తీసుకున్నాక అలా రెగ్యులర్గా తీసుకునే ఫ్లూ వ్యాక్సిన్స్ కూడా మనం తీసుకోవచ్చు. అలాగే చాలా మందికి అసలు ఎవరు తీసుకోకూడదు ఎవరు తీసుకోవచ్చు అనేది కూడా ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు. ఫస్ట్ అసలు ఎవరు తీసుకోకూడదు అనేది చెప్తాను. ఈ వ్యాక్సిన్ అనేది 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లలకి ఇవ్వడం లేదు. 18 సంవత్సరాల కన్నా తక్కువ అంటే కిడ్స్లో వ్యాక్సిన్ కోసము స్టడీస్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అవి వచ్చిన తర్వాత పిల్లలకి సేఫ్టీ ఉంది అన్న తర్వాత ఆ వ్యాక్సిన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అప్పటి వరకు 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళలో ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు.
మన గవర్నమెంట్ ఇప్పుడు 45 సంవత్సరాల పైన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. కానీ మే 1 నుంచి కూడా 18 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. అలాగే బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఈ వ్యాక్సిన్ అంటే రక్తం గడ్డగట్టడంలో ప్రాబ్లమ్స్ అవి ఉన్న వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్. జనరల్గా ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, వీళ్ళు ఇన్ఫెక్షన్స్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బట్ ఇప్పుడున్న స్టడీస్ వరకు గైడ్ లైన్స్ వరకు ప్రెగ్నెన్సీ వాళ్ళకు వ్యాక్సిన్ ఇవ్వాలి అనే గైడ్ లైన్స్ లేవు, కానీ లాక్టేషన్ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు బాడీ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఫీవర్ ఉన్న వాళ్ళు కానీ వ్యాక్సిన్ తీసుకోకూడదు. అలాగే సివియర్ ఎలర్జీస్ ఏదైనా ఇంతకు ముందు కానీ మీరు ఏదైనా డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఎనఫిలాక్సిస్ అంటుంటాము, ఇలాంటి సివియర్ రియాక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్స్ అనేవి తీసుకోకూడదు. అలాగే కొన్ని స్పెషల్ కండిషన్స్ ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు, కిడ్నీ డిసీజెస్ కానీ లివర్ డిసీజెస్ కానీ ఇవి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎలాంటి భయం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అలాగే బ్లడ్ థిన్నర్స్, చాలామంది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి మనము బ్లడ్ థిన్నర్స్ మీద పెడుతూ ఉంటాము. బ్లడ్ థిన్నర్స్ అనేవి యాంటీ ప్లేట్లెట్స్, యాంటీ కోయాగులేషన్ 2 రకాలుగా ఉంటాయి. జనరల్గా మనం ఎక్కువగా ఎకోస్ప్రిన్, క్లోపిడాగ్రిల్ లాంటి యాంటీ ప్లేట్లెట్స్ మీద చాలామంది పేషెంట్స్ ఉంటారు. వీళ్ళల్లో ఇప్పుడు చూసినంత వరకు వీళ్ళల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావట్లేదు, కాబట్టి వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే యాంటీ కోయాగులేషన్ మీద అంటే ఎసిట్రోమ్ కానీ వార్ఫారిన్ ఇలాంటి డ్రగ్స్ మీద ఉన్న వాళ్ళు ఐఎన్ఆర్ అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకొని నార్మల్ రేంజ్లో ఉంటే గనక వాళ్ళ ఎవరైతే ట్రీటింగ్ డాక్టర్ ఉన్నారో వాళ్ళ అడ్వైస్ ప్రకారం వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అలాగే హెచ్ఐవి ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఇమ్యూన్ సప్రెసెంట్స్ డ్రగ్స్ మీద ఉన్న వాళ్ళు, అంటే కొంతమంది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు కానీ ఇమ్యూన్ సప్రెసెంట్స్ అనే డ్రగ్స్ మీద ఉంటారు. వీళ్ళు మళ్ళీ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కీమోథెరపీ చేయించుకుంటున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. వీళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కాకపోతే వాళ్ళ ట్రీటింగ్ ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్వైస్ ప్రకారం ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు వ్యాక్సిన్ తీసుకున్నాక ఎంత కాలానికి ఇమ్యూన్ ప్రొటెక్షన్ అనేది వస్తుంది అనేది అడుగుతున్నారు. మనకు వ్యాక్సిన్ తీసుకున్నాక 2 డోసెస్ తీసుకున్న తర్వాత 2 వారాల తర్వాత మాత్రమే మనకి ప్రొటెక్షన్ అనేది మొదలవుతుంది. అలానే ఒకసారి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మనకు మినిమం 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. దీని గురించి ఇంకా స్టడీస్ రావాలి, యాన్యువల్ షాట్స్ తీసుకోవాలా లేకపోతే ఇది ఇంకా ఎక్కువ కాలం వస్తుందా అనే దాని మీద స్టడీస్ రావాలి. ఇప్పటి వరకు అయితే ఇది సుమారు 1 సంవత్సరం వరకు మనకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అలాగే పాజిటివ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు పాజిటివ్ కాదు, వ్యాక్సిన్ వల్ల మాత్రమే ఆర్టీపీసీఆర్ పాజిటివ్ అనేది చూపిస్తుంది అనేది ఈ మధ్య ఒక ఆడియో క్లిప్పింగ్ వైరల్ అయింది. కాకపోతే ఇది కంప్లీట్గా రాంగ్ అండి. వ్యాక్సిన్ తీసుకున్న ఇమీడియట్గా కనుక పాజిటివ్ వచ్చింది అంటే అది మనం కోవిడ్ కిందనే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే వ్యాక్సిన్ తర్వాత కూడా కొంత సమయం పడుతుంది మనకి ప్రొటెక్షన్ రావడానికి. కాబట్టి వాళ్ళకి పాజిటివ్ వచ్చింది అంటే వాళ్ళకి ఇంతకు ముందే వైరస్ సోకి ఉంటుంది, కాకపోతే మేబీ ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉండడం వల్ల లక్షణాలు కనిపించి ఉండవు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బయటపడి ఉండొచ్చు. కాబట్టి దీన్ని నాకు కోవిడ్ లేదు అనుకోకుండా కోవిడ్ పాజిటివ్ వస్తే దీన్ని వ్యాధి సోకిన దాని కిందనే పరిగణించి డాక్టర్ సలహా మీద ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వ్యాక్సిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా చాలా మంది వర్రీ అవుతున్నారండి. ప్రతి వ్యాక్సిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీంట్లో కూడా చాలా కామన్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి వ్యాక్సిన్ తీసుకున్న సైట్లో స్వెల్లింగ్ కానీ పెయిన్ కానీ ఉండడము, లేదంటే వీక్నెస్ ఉండడము ఇలాంటిది ఉంటుంది. అలా కాకుండా ఇంకొంతమందిలో అంటే మైల్డ్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ అయితే ఉంటాయో తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఫీవర్ ఉండడము, వీక్నెస్ ఉండడము, ఇవి అంటే సేమ్ సిమ్టమ్సే కొంచెం ఎక్కువ తీవ్రతతో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఒకవేళ ఇది ఉన్నప్పటికీ కూడా 48 to 72 అవర్స్ వరకే ఉంటాయి ఈ సిమ్టమ్స్. ఇలా కాకుండా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎక్కువ రోజులు సిమ్టమ్స్ ఉన్నా కానీ ఒకసారి డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అందరూ చాలా ఎక్కువగా వర్రీ అవుతుంది. రక్తం గడ్డగట్టడం అనేది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత థ్రాంబోటిక్ ఈవెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి అనేది ఆందోళన చెందుతున్నారు. ఈ సైడ్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఇది చాలా రేర్గా ఉంటుంది. కాబట్టి దీని గురించి ఆలోచించకుండా వ్యాక్సిన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా కోవిడ్ వ్యాధి బారిన పడి రికవర్ అయిన వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చా, ఎప్పుడు తీసుకోవాలి? కోవిడ్ వ్యాధి బారిన పడి వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కాకపోతే సుమారు 30 రోజుల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత కూడా యాంటీబాడీస్ ఎలా ఉన్నాయనే బ్లడ్ టెస్ట్ చేసుకొని కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. చాలామంది ఏమైనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏమైనా స్పెషల్ డైట్ ఉంటుందా ఇది కూడా అడుగుతున్నారండి. వ్యాక్సిన్ కి స్పెషల్ డైట్ అనేది ఏం లేదండి. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇమ్యూనిటీ పెంపొందించుకునే విధంగా అన్ని మినరల్స్, వైటమిన్స్ లభించే విధంగా, మాంసకృతులు లభించే విధంగా వాళ్ళ డైట్ ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఆల్కహాల్ వ్యాక్సిన్ తీసుకున్నాక ఎప్పుడు ఆల్కహాల్ తీసుకోవచ్చు, స్మోకింగ్ చేయవచ్చా అనేది కూడా చాలా మంది అడుగుతున్నారు. డైరెక్ట్గా ఆల్కహాల్కి, స్మోకింగ్కి, వ్యాక్సిన్కి ఎటువంటి సంబంధం లేదు. బట్ అయినప్పటికీ ఓవరాల్గా హెల్త్ మీద ఆల్కహాల్ తీసుకోవడము, స్మోకింగ్ చేయడం అనేది దుష్పరిణామాలు ఉంటాయి. కాబట్టి ఈ అలవాట్లకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఆఫ్టర్ వ్యాక్సిన్ అసలు మాస్క్ పెట్టుకోని అవసరం లేదు, వాడడం మానేయొచ్చు అనేది కూడా చాలా మంది ఫీల్ అవుతున్నారండి. ఇది చాలా తప్పు. మనం వ్యాక్సిన్కి ముందు ఎలాగైతే మాస్క్ పెట్టుకోవడము, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేయడము, గ్యాదరింగ్స్ అవి అవాయిడ్ చేయడము, కామన్ సర్ఫేసెస్ అన్నెసరీగా టచ్ చేయకపోవడము, ఫేస్ చేతులతో టచ్ చేయకపోవడము, ఇలా ఎలా అయితే పాటిస్తున్నామో ఇవన్నీ కూడా వ్యాక్సిన్ తర్వాత కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంటుందండి. కొంతమంది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు కూడా వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుందా అని కూడా అడుగుతున్నారు. కొంతమందిలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వ్యాధి రావచ్చు. బట్ వ్యాధి తీవ్రత అనేది కోవిడ్ వలన మరణాలు సంభవించడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు వ్యాక్సిన్ ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో అలాంటి జాగ్రత్తలే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో ఆ ప్రొవైడ్ చేసిన వ్యాక్సిన్ ని ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకొని సేఫ్గా, హెల్తీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.